తెల్లవారిసరికి బ్రష్ కొట్టుకొని నేను మా తమ్ముడైతే ఈతకాలకి అయితే వెళ్తాము. మా తమ్ముడిలో నచ్చిన విషయం ఏదైనా ఉందంటే ఏ పని చెప్పినా ప్రశాంతంగా అయితే చేస్తాడు. అలాగా ఈతకాయలు తెంపిన స్పాట్ కి అయితే వస్తాము ఈతకాయలు కోయడానికి. మేము ఎంత తెల్లారిసరికి వచ్చినా మాకంట ముందు పక్షులు అయితే ఈతకాయలు అయితే రాలిపెత్తాను. ఈత చెట్టుకి అయితే ఈతకాయలు ఫుల్ గా ఉన్నాయి కానీ కోయడానికి అయితే వాటం అవ్వట్లేదు, అందుకే కోయలేకపోతున్నాము. అలాగే ఎలాగో ఒకలాగా గంట సేపు కష్టపడి ఈతకాయలు అయితే రాలిపిస్తాము. ఈతకాయల కంటే మేమైతే కొమ్మలు ఎక్కువ అయితే కోసాము. ఇంతకు ముందే చెప్పాను కదా ఏ పనైనా ఇటు చురుగ్గా చేస్తాడనే. ఇంకెలా ఈతకాయలు కోసామో లేదో ఇదిగో తీసుకుని అయితే వస్తాడు. ఫైనల్ గా కింద మీద పడి ఈతకాయలు అన్ని కోసాము. ఈతకాయలు కోసామో లేదో మా తమ్మిగడు అయితే ఏదో పొలంలోకి దిగి ఈతకాయలు అయితే అన్ని ఏరుతున్నాడు అనమాట. మేమైతే చాలా ఎక్కువ ఈతకాయలు అయితే కోసాము. ఒక్కొక్క ఈతకాయలు అయితే చాలా బరువుగా అయితే ఉన్నాయి. ఈతకాయలు అయితే కోసంగానే ఈ ఇంటికి తీసుకెళ్ళడం అయితే చాలా పెద్ద టాస్క్ అనమాట. మేము కోసిన ఈతకాయ గేళ్ళకి అయితే కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి. పళ్ళు అయితే కొన్ని తీసుకుని నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.